తిరిగి యాక్షన్లోకి కేసీఆర్. కాంగ్రెస్ పై రాష్ట్ర వ్యాప్త పోరుకు సిద్ధం. ఆరోగ్యం మెరుగుపడడంతో కేసీఆర్ మళ్లీ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర సమస్యలపై నేతలతో కసరత్తులు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ చొరవతో రాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఈ కమ్యూనికేషన్ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ శ్రీ సత్యసాయి జిల్లాలో చైతన్యం నింపారు. కోత చెరువు మండలం జెపి బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో, గురువులతో ముఖాముఖి చర్చలు జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల విదేశీ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాకో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను సందర్శించారు. ప్రతి దేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, అభివృద్ధి, సహకారం తదితర అంశాలపై కీలక సమావేశాలు నిర్వహించారు. అమెరికా విధించిన 50% దిగుమతి సుంకాలపై బ్రెజిల్ అధ్యక్షుడు లూలు గట్టిగా స్పందించారు. మేము ఎవరి మెంటర్షిప్ కి లోబడబోమని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. అమెరికా విధించిన అధిక టారిఫ్లకు తాము తగిన ప్రత్యుత్తరం ఇస్తామని, బ్రెజిల్ కూడా రెసిప్రోకల్ లెవీస్ కి సిద్ధంగా ఉందని లూలు హెచ్చరించారు. బెట్టింగ్ యాప్ స్కామ్ లో టాలీవుడ్ కు షాక్. సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రాణా దగ్గుపాటి సహా మొత్తం 29 మందిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో సినీ ప్రముఖులతో పాటు పలువురు పబ్లిక్ ఫిగర్స్ కూడా ఉండడం కలకలం రేపుతోంది. బెట్టింగ్ యాప్ ద్వారా నల్లధనం ప్రవాహంపై ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. త్వరలో ఈడీ అధికారులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇండస్ట్రీలో ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హోర్డింగ్ల అనుమతుల్లో డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారా? ఈ ఆరోపణలపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పలు చోట్ల మున్సిపాలిటీల్లో హోర్డింగ్లు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం భేదభావం చూపుతోందన్న వాదనల నేపథ్యంలో హైకోర్టు స్పందించి కీలక ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిహెచ్ఎంసీ కమిషనర్, అడ్వర్టైజ్మెంట్ అసిస్టెంట్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో వరి పంటపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు ఏడాదికి 45 లక్షల టన్నుల వడ్లే సరిపోతుంది, కానీ రైతులు 2 కోట్ల టన్నులకు పైగా వరిని పండిస్తున్నారు అని అన్నారు. ఇదే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వరి పంటే ఎక్కువగా పండుతోంది, కానీ దీనివల్ల అసలు లాభం ఎవరికి అంటూ ప్రశ్నించారు. రైతుల మధ్యలో కలవరం రేపే ఈ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. హైదరాబాద్ కూకట్పల్లిలో కల్తీ మద్యం కల్లోలం. హెచ్ఎంటీ హిల్స్ లోని సాయిచరణ్ కాలనీలో కల్తీ మద్యం సేవించడంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 6గురికి చేరింది. ఇంకా పలువురు గాంధీ నిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఈ ఘటనపై విచారణ వేగవంతం చేయగా 5గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణం ఆల్కహాల్ మాఫియాలపై మరోసారి దృష్టి సారించేలా చేసింది. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఇద్దరు బెట్టింగ్ యాప్లను ప్రచారం చేశారని పాల్ ఆరోపించారు. వారిపై ఇప్పటికీ విచారణ జరగకపోవడాన్ని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు వల్లే దర్యాప్తు సంస్థలు మౌనంగా ఉన్నాయని తీవ్ర విమర్శలు చేశారు.